హలో అందరికీ, ఇవాళ నేను 2.5 kg చికెన్ కర్రీ చేయబోతున్నా. దానికి ముందుగా 4 టేబుల్ స్పూన్ ఆయిల్, అది కాగాక దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, లవంగాలు, అందులో మళ్ళీ బిర్యానీ ఆకు, ఆనియన్స్ ఒక 3, పచ్చిమిర్చి ఒక 6, పుదీనా, కొత్తిమీర వేసుకొని అది వేగేదాకా కలుపుతూ వేయించుకోవాలి. మీకు ఒక వీడియో మిస్ అయిందండి, చికెన్ మ్యారినేట్ వీడియో. నేను అందులో కొలతలతో మసాలాలు కలుపుకొని మ్యారినేట్ చేసుకున్నాను. ఆ కొలతలు మీకు ఇప్పుడు చెప్తాను. 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 14 to 15 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. అందులో ఉప్పు కూడా మనం తగినంత వేసుకోవాలి. అది మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది వేయించుకున్నాక ఇంతకుముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలండి. ఫస్ట్ అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి కట్టెల పొయ్యి మీద. చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. 2.5 kg చికెన్ అండి. అందులో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకొని బాగా మసాలా అంతా కలిసేటట్లు మనం ఫస్ట్ ఆయిల్లో వేయించుకున్న మసాలా అంతా కలిపేటట్టు కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా దానికి పట్టాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి కలుపుకుంటూ ఉండాలి అండి. మంచిగా కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలి. నాకు దానికి సరిపడా ప్లేట్ లేదండి, అందుకే కొంచెం పెద్ద ప్లేట్ పెట్టుకున్నాను. మళ్ళీ క్యాప్ తీసి 5 minutes తర్వాత క్యాప్ తీసి మళ్ళీ కలుపుకోవాలండి. ఆయిల్లో బాగా చికెన్ని ఉడకనివ్వాలండి. అట్లయితేనే మనకి చికెన్ బాగా ఉడుకుతుంది. అలాగే కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. బాగా కలుపుకోవాలి. అలా అని ఇష్టం ఉన్నట్టు కలపకండి. చికెన్ పీసెస్ అన్నీ విడిపోయి అంత మొత్తం చిన్న చిన్నవిగా అయిపోతాయి. మళ్ళీ మూత పెట్టుకోండి. మళ్ళీ తీసి ఒక 5 minutes అలా కలుపుకోండి. దాంట్లో వాటరు మీకు కొలత తెలవకపోతే ఆ పీసెస్ మునిగే వరకు, జస్ట్ మునిగే వరకే పోయండి. ఎక్కువ పోసినా సూప్ అయిపోయి కర్రీ అంత టేస్టీగా ఉండదు. కొలత తెలవని వాళ్ళు నేను పోసినట్టు ముక్కకి సరిపడా, అంటే ముక్క మునిగేలాగా వాటర్ పోసి కలుపుకొని మూత పెట్టుకోండి. తర్వాత మళ్ళీ క్యాప్ తీసి కొత్తిమీర వేయండి. అది ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకుంటే దాని ఫ్లేవర్ అంతా ఆ సూప్కి పడుతుంది. మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోండి. కలుపుకోండి. మరీ ఓవర్గా కలపమాకండి. ఓవర్గా కలిపినా కూడా చికెన్ అంతా విడిపోతుంది. నేను ఎప్పుడు పెద్ద కర్రీ చేసినా అట్లా తిప్పి పొయ్యిలో పోసి టేస్ట్ చూస్తానండి. అది నేను చేసినప్పుడల్లా అలానే చేస్తాను. తర్వాత గరం మసాలా వేసుకొని కలుపుకోండి.
కలుపుకొని టేస్ట్ చూస్తున్నానండి. నాకు అన్నీ సరిపోయాయి. మళ్ళీ లాస్ట్కి కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలుపుకొని దించేయండి.